8 తరగతి గదులు మంజూరైనవి. కానీ నిధుల కొరతతోటి కాంట్రాక్టర్ 2 స్లాబ్లు వేసి వదిలిపెట్టడం జరిగింది. తరగతి గదులు లేక అడ్మిషన్స్ అనేటి పిల్లలను అడ్మిషన్ చేయడానికి ఏ తల్లిదండ్రులు కూడా ముందుకు రాలేదు. దీనితోటి టీచర్లు ఇబ్బంది అవుతుందని ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీకి తెలుపగానే ఆ కమిటీ మే 4 తారీఖు నాడు గెట్ టుగెదర్ సమావేశం ఏర్పరచుకొని ఆ సమావేశంలో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థిని ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకు ఆహ్వానించుకొని అట్టి కార్యక్రమంలో మరి ఇక్కడ తరగతి గదులు లేక మనకు బిలో అంటే 100 లోపు అడ్మిషన్లకు వచ్చినాయి. మనం కష్టపడి సాధించుకున్న గర్ల్స్ హై స్కూల్, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ 2 స్కూళ్ళు ఉన్నా కూడా ఒక స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది. దానితోటి మరి ఏం చేద్దామని అందరి ఆదర్శ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క విద్యార్థిని ఇక్కడ చదువుకొని బాగుపడ్డ వాళ్ళని, విద్యావంతులని, జాబర్స్ని, బిజినెస్ మ్యాన్లను అందరినీ కూడా అడగడం జరిగింది. వారందరూ కూడా మేము చేయూతనిస్తాం, మా వంతుగా సహకరిస్తామని చెప్పి అదే రోజు ఒక 4 లక్షల వరకు వాళ్ళు పండిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున గ్రామంలో ప్రతి విద్యార్థి, ఇక్కడ చదువుకున్న పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ పాఠశాల పరిస్థితిని వివరించగానే అందరూ కూడా మంచి మనసుతోటి స్పందించి దాంతో మేము అడగగానే విరాళాలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 23 లక్షల విరాళాలు ఈ పాఠశాలకు మేము ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున సేకరించాం. దాంతో ఈరోజు 4 తరగతి గదులు అద్భుతంగా అన్ని వసతులతోటి ఇక్కడ ఈరోజు ప్రారంభించుకున్నాం. ఈ ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీకి ఇక్కడ చిన్నమనల ఉన్న గ్రామస్తులు, ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పాతరాయంపేట విద్యార్థులు, సరంపల్లి విద్యార్థులు, నర్సనపల్లి విద్యార్థులు, అలాగే తిమ్మక్పల్లి, సోమారం తండా, వీళ్ళందరూ కూడా మంచి స్పందనతోటి వారి సహకారం అందించినారు. వారందరికీ కూడా మా ఆదర్శ పూర్వ విద్యార్థుల కమిటీ తరఫున అందరికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామస్తులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.